మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చాలా వేగంగా ఆ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అక్క చెల్లెమ్మల సొంత ఇంటి కలని సాకారం చేసి పూర్తి చేస్తానని కూడా ఆయన హామీ ఇస్తా ఉన్నారు. అటువంటి పని ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ కూటమిలో నాయకులు కానీ ఎక్కడన్నా మాట్లాడుతున్నారా? ఎక్కడైనా చెప్తున్నారా? ఒకళ్ళ భజన ఒకళ్ళు చేసుకుంటున్నారు. అక్కడ వ్యానుల మీద నుంచొని చంద్రబాబు నాయుడు గారేమో పవన్ కళ్యాణ్ గారిని పొగడ్డం, పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారిని పొగడ్డం. ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడమే, అంతేగాని ప్రజలకి మంచి చేస్తామని కానీ, ప్రజలకి మేలు చేస్తామని కానీ, పథకాలు ప్రవేశపెడతామని కానీ ఎక్కడ మాట్లాడట్లా. వాళ్ళు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్కసు వెలగొక్కోవడం, లేదంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు భజన చేసుకోవడం. ఇట్లాంటి వ్యక్తులు రాష్ట్రానికి అవసరమా? నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి. ఎట్లాంటి కూటమిలు రాష్ట్రానికి అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి పేద ప్రజల జీవితాన్ని మార్పు తీసుకొచ్చి వాళ్ళని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో పనిచేస్తూ ఉన్నారు. అందుకని పేద ప్రజల నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారు. ఈ రోజున ప్రతి ఇంట్లో జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని పూజిస్తున్నారంటే ఆయన యొక్క పరిపాలన విధానం, పేదల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్రేమ, వాళ్ళ జీవితాల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక కమిట్మెంట్. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారిని జననాయకుడిగా ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని కొలుస్తూ ఉన్నారు. మాటికి నిరుద్యోగం, ఉద్యోగాలు లేవు అని మాట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో సచివాలయ వ్యవస్థని ఏర్పాటు చేసి 2 లక్షల మందికి పైగా ఉద్యోగాలు ఇస్తే అవి ఉద్యోగాలు ఇచ్చినట్టు కావా? అవి ప్రభుత్వ ఉద్యోగాలు కావా? నిరుద్యోగం మీద కూటమిలో ఏ నాయకుడితో అయినా సరే, చంద్రబాబు గారితో అయినా, పవన్ కళ్యాణ్ గారితో అయినా, ఆ పార్టీలో ఏ నాయకులతో అయినా సరే, నిరుద్యోగం మీద చర్చించేటువంటి దానికి మేము బహిరంగంగా సిద్ధంగా ఉన్నాం. గణాంకాలతో సహా బయటికి వస్తాం. ఎవరైనా సరే దీని మీద మాతో మాట్లాడచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలని మేము కొనసాగించాం అని చెప్పే దమ్ము చంద్రబాబు నాయుడు గారు అండ్ కోక్ కానీ ఆయన కూటమికి కానీ ఉందా? ఈ సవాల్ని స్వీకరించాలి. మేనిఫెస్టో అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, మాకు బైబిల్, ఒక ఖురాన్, ఒక భగవద్గీత అని. కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ కూడా చేయదు. వెబ్సైట్లోంచే మాయం చేసినటువంటి వ్యక్తి, మేనిఫెస్టోనే వెబ్సైట్లోంచే ఆయన మాయం చేసినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని కలలో అన్న అమలు చేయగలదా చంద్రబాబు నాయుడు గారు? కనీసం వాస్తవంలో కాదు, కలలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేసినటువంటి సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు కలలో అన్న అమలు చేయగలరా? ఆయనకి ఎంతసేపు కూడా పెత్తందారులకి, పెట్టుబడిదారులకి, పారిశ్రామికవేత్తలకి దోచిపెట్టడం ఆయన ఎజెండా. అందుకే ఆయన అధికారంలోకి వస్తారు. వాళ్ళకి దోచిపెట్టడానికి ఆయన అధికారంలోకి వస్తారు.